హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు చింత చిగురుతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక గుప్పెడంత చింత చిగురుని తీసుకొని అందులో ముదురు ఆకులు అలాగే కొమ్మలు ఉంటే మొత్తం క్లీన్ చేసుకొని ఒక 2 సార్లుగా మంచిగా వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం తీసుకోండి. అందులో వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురును వేసుకొని ఆయిల్ ఏం వేయకుండా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న చింత చిగురు 4 మనుషులకి 2 పూటలు సరిపోతుంది. ఎక్కువ మందికి కావాలి అంటే చింత చిగురు క్వాంటిటీ ఎక్కువగా వేసుకోండి. ఇలా వేయించుకున్న చింత చిగురుని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే పెనంని స్టవ్ పైన పెట్టి 1 కప్పు పల్లీలను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి వేయించుకోవచ్చు, లేదంటే సపరేట్గా అయినా వేయించుకోవచ్చు. నువ్వులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక 8 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోండి. చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా చిట్లనివ్వండి. ఆవాలు బాగా చిట్లిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలను వేసుకుంటున్నాను. ఏ పచ్చడిలేకైనా చిన్న ఉల్లిపాయలు మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు అలాగే చింత చిగురు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇందులోకే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న చింత చిగురు పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో ఉడకనివ్వాలి. ఈ పేస్టు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇందులోకే నేను మిక్సీ కడిగిన వాటర్ కూడా కొంచెంగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. ఆయిల్ వేయకుండా అన్నీ వేపుకున్నాం కదా, అందుకే ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఈ చింత చిగురు పచ్చడి పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో అయినా సరే చపాతీకైనా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చింత చిగురులో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి సీజనల్గా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు ఇలా ఒకసారి పచ్చడి ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. ఇలా వేయించుకున్నప్పుడు అడుగంటుతుంది అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక కప్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పచ్చడిలో మనం పల్లీలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము అంటే ఒక 2 నుంచి 3 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ చింత చిగురు పచ్చడి మనం స్టోర్ చేయాల్సిన అవసరమే లేదు. టేస్ట్ అంత బాగుంటుంది, వేడివేడిగానే తినేస్తారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.